ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వైపీ రాజు, కార్డియాలజిస్ట్. సో హార్ట్ కి సంబంధించి మరికొన్ని విషయాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు గుండెపోటు వచ్చే ముందు వారికి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి సార్? చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే గుండెపోటు సడన్ గా వస్తుంది, ఇన్స్టెంట్ గా వస్తుంది, మిడ్ నైట్ లో సడన్ గా వస్తుంది, అప్పుడు దాకా బాగానే ఉంటారు, మిడ్ నైట్ లో వస్తుంది అని అనుకుంటుంటాం. అది కొంతవరకు నిజం, కానీ చాలా వరకు ఒక సిగ్నల్స్, ఒక సంకేతాలు పంపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక 1 month నుండే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 month నుంచి కొన్ని సిగ్నల్స్ స్టార్ట్ అవుతాయి. పేషెంట్ పర్సన్, అది ఏ పర్సన్ అయినా కానీ అప్పటి వరకు బాగుంటారు. 1 month నుంచి మీ సిగ్నల్స్ ఎలా వస్తాయంటే చిన్న చిన్న సిగ్నల్స్ వస్తాయి. కొంచెం గిడ్డీనెస్ అనిపిస్తుంది. అంతకుముందు హెల్దీగా ఉండేవాడు, ఎప్పుడు కూడా గిడ్డీనెస్ కానీ కళ్ళు తిరగటం కానీ ఉండేది కాదు. డాక్టర్ గారు 1 month నుంచి నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి లైట్గా అంటారు, వినే ఉంటుంది. ఆ కళ్ళు తిరిగే లక్షణం కూడా, అది కూడా హార్ట్ అటాక్ భవిష్యత్తులో రావడానికి ఒక సంకేతం అనమాట. సో ఏ చిన్న కళ్ళు తిరుగుతున్నా అదేదో వీక్ అయిపోయాను, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, నేను జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఫుడ్ తినలేదను, ఇంకో అది ఇలా అనుకుంటాను, పొరపాటు. అది చాలాసార్లు అది కరెక్ట్ కావచ్చు, కానీ ఒక్కోసారి ఆ చిన్న గిడ్డీనెస్సే అది ఏమవుతుందంటే అది ఫ్యూచర్లో ఒక 1 month 2 months తర్వాత అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. చాలా స్పష్టంగా. సో మనం లైట్ తీసుకోవడానికి లేదు. అదే గిడ్డినెస్ వస్తుంది, మనకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఈరోజు నేను ఫుడ్ తినలేదు, నిన్న తినలేదు, నిన్న ట్రావెల్ చేశాను, అందుకే నాకు గిడ్డినెస్ అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటారు. సో అది అన్నిసార్లు కరెక్ట్ కావచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం అది ప్రాణాపాయానికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఎక్కువ ఉంది. సో అటువంటిది మనం నెగ్లెక్ట్ చేయాలి. అదొక సిమ్టమ్, అదొక లక్షణం. హార్ట్ అటాక్ వచ్చే ముందు 1 month ముందే ఈ లక్షణం స్టార్ట్ అవుతుంది. ఒకటి గిడ్డినెస్. సెకండ్ ఏంటంటే మైల్డ్ స్వెట్టింగ్ రావటం. ఒకప్పుడు నాకు ఎప్పుడు స్వెట్టింగ్ లేదు సార్, ఈ మధ్యకాలంలో ఏసీ కింద కూర్చున్నా కూడా ఫ్యాన్ కింద కూడా స్వెట్టింగ్ వస్తుంటుంది సార్. ఒకప్పుడు అలా లేదు, నాకు ఈ మధ్య 1 month నుంచి 2 months నుంచి అలా అనిపిస్తుంది. ఇది మామూలేనా అంటే ఇది కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఇది కూడా కొంతమందిలో హార్ట్ అటాక్కి భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇవన్నీ సిగ్నల్స్ అనమాట. మనకు హార్ట్ అటాక్ మనకి ఏమనిపిస్తుంది, ఇన్స్టెంట్గా వచ్చింది అనుకుంటాం, అది కాదు. ఒక 1 month నుంచి 2 months నుంచి కూడా ఇటువంటి లక్షణాలు, సంకేతాలు, సిగ్నల్స్ అనేవి మన బాడీకి పంపిస్తాయి. ఇంకా ఏ రకమైన సింప్టమ్స్ ఉంటాయి? ఇది ఒక లక్షణం. ఒకటి స్వెట్టింగ్ రావటం, 2 గిడ్డినెస్, 3వది ఏంటంటే ఆయాసం. ఒకప్పుడు నేను ఎంత నడిచినా కూడా ఆయాసం లేదు సార్, ఎంత పరిగెత్తినా ఆయాసం ఉండేది కాదు, ఎంత స్టెప్స్ ఎక్కినా ఆయాసం ఉండేది. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కినా స్టెప్స్ ఎక్కినా లైట్గా ఆయాసం అనిపిస్తుంది. ఏదో అది వీక్నెస్ వల్ల అనుకుంటున్నాను, కాదు. అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఒక్కోసారి మైల్డ్ బ్రీతింగ్ డిఫికల్టీ, మైల్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మైల్డ్ ఆయాసం, ఈ కొంచెం ఆయాసం కూడా భవిష్యత్తులో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం మాత్రం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. 1 month నుంచి 2 months నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకొక కారణం ఏంటంటే డిస్కంఫర్ట్. ఇక బాడీలో ఈ ఏరియాలో చెస్ట్లో కావచ్చు, అబ్డమెన్లో కానీ పెయిన్ ఉండదు, సమ్ డిస్కంఫర్ట్, అనీజీనెస్. ఒకప్పుడు 1 month బ్యాక్ అంతకుముందు ఎప్పుడు నాకు ఈ ఏరియాలో ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు సార్. ఈ మధ్య కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. మేము ఏమనుకుంటామంటే అక్కడక్కడ చూపిస్తే ఇది మజిల్ పెయిన్ ఏమో, గ్యాస్ పెయిన్ ఏమో, అందుకే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, నైట్ టైం కొంచెం అనిపిస్తుంది. డిస్కంఫర్ట్, పెయిన్ లేదు, బర్నింగ్ సెన్సేషన్ లేదు, ఏమి లేదు, కానీ కొంచెం ఏదో అనీజీగా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. అది వచ్చినప్పుడు కొంచెం లైట్ స్వెట్టింగ్ అనిపించడమో లేదా ఆయాసం అనిపిస్తుంది. ఒక్కోసారి అది కూడా లేదు. ఇది ఏదైనా హార్ట్ అటాక్కి దారి తీసే ఛాన్స్ ఉన్నట్టు డెఫినెట్గా. కొంతమందిలో, ఇది చాలా మందిలో కాకపోవచ్చు, కొంతమందిలో హార్ట్ అటాక్కి దారి తీసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక లక్షణం. ఒకటి గిడ్డినెస్, 2 స్వెట్టింగ్, లైట్గా స్వెట్టింగ్ రావటం ఏసీ కింద కూర్చున్నా, 3 బ్రీతింగ్ డిఫికల్టీ, లైట్గా ఆయాసం రావటం, చిన్న స్టెప్స్ ఎక్కినా కూడా. ఒకప్పుడు మంచిగా పరిగెత్తేవాడు, అథ్లెట్ లాగా. 4వ లక్షణం డిస్కంఫర్ట్, పెయిన్ లేకపోవచ్చు, హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ ఉండదు, లైట్ డిస్కంఫర్ట్, సమ్ అన్ఎక్స్ప్లెయిన్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. సో ఇదొక లక్షణం. ఇంకొక లక్షణం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే ముందే చాలా రోజుల కిందట, చాలా నెలల కింద చేయి లాగుతుంటుంది. లెఫ్ట్ హ్యాండ్, ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ సార్, ఈ 2 fingers నాకు బాగానే ఉంటాయి, ఎందుకో ఈ మధ్య ఈ 3 fingers ఏదో కొంచెం లాగినట్టు అనిపిస్తుంది అంటాడు. ఇక్కడ చెస్ట్ పెయిన్ ఉందా అంటే లేదంటాడు. చెస్ట్ పెయిన్ లేదు, ఇక్కడ ఏం లేదు, ఆయాసం లేదు, దమ్ము లేదు, స్వెట్టింగ్ లేదు, ఏమి లేదు. ఈ 3 fingers అప్పుడప్పుడు ఏదో కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. ఇది ఏదైనా ప్రమాదమా, ఇది నరాలు జబ్బు అని చెప్పి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో నరాలు స్ట్రెంత్ కోసం మెడిసిన్ ఇంజెక్షన్ వేసుకోవడం, అది కాదు. ఈ బోన్స్లో స్ట్రెంత్ లేదేమో, నరాల్లో స్ట్రెంత్ లేదేమో, అందుకే లాగుతుందేమో అని చాలామంది మిస్లీడ్ అయ్యి ఒక న్యూరాలజిస్ట్కి, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ దగ్గర తీసుకోవడం అలా జరుగుతుంటుంది. అది కరెక్ట్ కాదు, అన్నిసార్లు అది కరెక్ట్ కాదు.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లాగడం, ఈ ఫింగర్స్ లాగడం, ముఖ్యంగా మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఈ లాగుతున్నాయంటే అది హార్ట్కి రిలేటెడ్. ఎందుకంటే హార్ట్ వీటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ హార్ట్లో ప్రాబ్లం మేజర్గా ఉండకపోవచ్చు, దీన్ని ప్రైమరీ పెయిన్ అంటాం. అంటే ఇక్కడ హార్ట్లో ఉన్నటువంటి ప్రైమరీ పెయిన్ చాలా సైలెంట్గా ఉంటుంది, అంటే ఎటువంటి ప్రాబ్లం తెలియదు మనకు. కానీ రేడియేటింగ్ పెయిన్ ఏంటంటే ఒక్కోసారి లెఫ్ట్ షోల్డర్ కావచ్చు, లెఫ్ట్ ఆర్మ్ కావచ్చు, లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ కావచ్చు, లెఫ్ట్ మిడిల్ ఫింగర్ కావచ్చు. ఈ పెయిన్ రేడియేటింగ్ పెయిన్ డామినెంట్గా ఉంటుంది. అంటే చెస్ట్ పెయిన్ డామినెంట్గా ఉండదు, తెలియదు కూడా. ఈ రేడియేటింగ్ పెయిన్ డామినెంట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది ఇక్కడ డ్రాగింగ్ సెన్సేషన్ కానీ, పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ ఇంతవరకే కన్ఫైన్డ్ అయి ఉంటుంది. ఇది కూడా హార్ట్ అటాక్, భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చేటువంటి లక్షణం. చెస్ట్లో పెయిన్ లేదు కదా, నాకు ఇంతవరకే ఉంది కదా అంటే ఇది హార్ట్ అటాక్ కాదు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇలా లాగుతుంది అంటే ఈ ఫింగర్స్ లాగుతుందంటే అది నరాల జబ్బు అనుకోకుండా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ చూపించుకొని అది నిజంగా నరాలా లేకుంటే ఏదైనా హార్ట్కి సంబంధించిన ఫ్యూచర్లో ఏదైనా హార్ట్ అటాక్కి దారితీస్తుందని ఈసీజీ, 2D ఈకో, అందులో ఏదైనా మార్పులు ఉంటాయి, ఈసీజీలో ఈకోలో ఏదైనా మార్పులు ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం, ట్రెడ్మిల్ కనుక సూటబుల్ కాదు, రిస్క్ ఎక్కువ ఉందంటే డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేయడం, హార్ట్లో బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం, మైనర్ బ్లాక్స్ ఉంటే మెడిసిన్స్, డైట్, ఫుడ్ కంట్రోల్, మేజర్ బ్లాక్స్ ఉంటే స్టెంట్ ఆపరేషన్ క్లియర్ చేసి ఇటువంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రాణాపాయం జరగకుండా మనం కాపాడవచ్చు. అలా కాకుండా ఇదేందో లాగుతుంది ఏం కాదులే అని అలా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంటే ఇంటర్నల్గా మనకు తెలియకుండానే ఇంటర్నల్గా హార్ట్ అనేది మ్యాసివ్గా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా హాస్పిటల్కి రాకముందే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోవడం, ట్రావెలింగ్లోనో, దారిలోనో, ఫ్లైట్లోనో, ట్రైన్లోనో లేదా జిమ్లోనో సడన్గా కొలాప్స్ అయిపోవడం, హాస్పిటల్కి వచ్చేంత టైం కూడా ఉండదు. సో ప్రాణాపాయం నుంచి మనం బయటపడాలి అంటే ఇటువంటి సిమ్టమ్స్, ఇటువంటి లక్షణాలు మనం ఐడెంటిఫై చేయాలి చాలా జాగ్రత్తగా. దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి ప్రతి హాస్పిటల్లో, ప్రతి డయాగ్నోస్ సెంటర్లో. ఆ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైనా ముఖ్యంగా ఈసీజీ అని ఉంటుంది, 2D ఈకో అని ఉంటుంది, అవసరమైతే ట్రెడ్మిల్ అని, ఇట్లో ఎక్కడైనా మైనర్ సిగ్నల్స్ కనిపిస్తే హయ్యర్ టెస్ట్కి వెళ్తాం. లేదు సిగ్నల్స్ అంతగా లేదు అంటే మనం మెడిసిన్స్ వాడుకొని సింపుల్గా ప్రాణాపాయం జరగకుండా, భవిష్యత్తులో హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇవి మెయిన్ లక్షణాలు. ఒకటి గిడ్డీనెస్, మైల్డ్ గిడ్డీనెస్ రావటం. సెకండ్ మైల్డ్ స్వెట్టింగ్, ఏసీలో కూర్చున్నా, ఫ్యాన్ కింద కూర్చున్నా. థర్డ్ మైల్డ్ చెస్ట్ డిస్కంఫర్ట్, మైల్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ డ్రాగింగ్ సెన్సేషన్. అంటే ఈ ఫింగర్స్ లాగటం, ముఖ్యంగా మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, జస్ట్ లిటిల్ ఫింగర్ లాగినట్టు అనిపిస్తే. ఒక్కోసారి ఇక్కడే కాకుండా రైట్ హ్యాండ్ కూడా కావచ్చు. 90% కేసెస్లో లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, ఒక 10% కేసెస్లో రైట్ హ్యాండ్ కూడా లాగుతుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ బాగానే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటామంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం వస్తేనే ఇది హార్ట్కి సంబంధించింది, రైట్ సైడ్ హ్యాండ్ లాగుతుంది, ఇది హార్ట్ అటాక్ కాదు, హార్ట్ ప్రాబ్లం కాదు అలా అనుకోవడానికి లేదు. మైనర్ ప్రొపోర్షన్ ఆఫ్ కేసెస్లో ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ కూడా, రైట్ షోల్డర్ కూడా లాగుతుంది అంటే అది హార్ట్కి సంబంధించింది కావచ్చు, ఫ్యూచర్లో అది హార్ట్ అటాక్ దారి తీయచ్చు. కాబట్టి అది ఫ్యూచర్లో హార్ట్ అటాక్ దారి తీయకుండా, మిస్లీడ్ అవ్వకుండా, మిస్గైడ్ కాకుండా ఉండాలంటే చెక్ చేసి, అంటే బాడీలో దీని మనకు అర్థం ఏంటంటే బాడీలో ఎక్కడ ఏ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మనం హార్ట్. ఒక్కోసారి కొంతమంది చూస్తుంటాం థ్రోట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, చెప్తుంటారు థ్రోట్లో కొంచెం పెయిన్ అనిపిస్తుంది సార్, బాడీ ఏదో అనిపిస్తుంది. చాలామంది అనుకుంటే థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఏమో లేకుంటే గ్యాస్ ప్రాబ్లం ఏమో అనుకుంటారు, తిరిగి చూస్తే అది హార్ట్ అటాక్. అంటే థ్రోట్లో డిస్కంఫర్ట్ కూడా కొంతమందికి హార్ట్ అటాక్ దారిచ్చినటువంటి లక్షణాలు ఉంటాయి. ఓకే సార్, సో చక్కటి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.